ఏపీలో కాంగ్రెస్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి సైకిల్ ఎక్కడానికి దేవినేని నెహ్రూ రెడీ అవుతున్నారు. 2 రోజుల్లో దేవినేని అవినాష్ తో సహా టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇక మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా రిపోర్టర్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, జ్యోత్స్న మరో 2 రోజుల్లో పిసిసి ఉపాధ్యక్షుడు మాజీ మంత్రి దేవినేని నెహ్రూ టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీని వీడతారని ఇప్పటికే చాలా రోజులుగా ప్రచారం చేస్తుంది. ఆయన ఆ వార్తలను కూడా ఖండించలేదు. అయితే ఈ రోజు సాయంత్రం 4 గంటలకి తన నివాసంలో పార్టీ కార్యకర్తలు, సన్నిహితులు, శ్రేయోభిలాషులతో దేవినేని నెహ్రూ భేటీ అవుతా ఉన్నారు. ఇప్పటికే టీడీపీ అధిష్టానం నుంచి దేవినేని నెహ్రూ చేరికకు దాదాపు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఆయన కుమారుడు దేవినేని అవినాష్, ఆయన ప్రస్తుతం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. అతనికి రాజకీయ భవిష్యత్తు కోసం కొంతకాలంగా ఆందోళనలో ఉన్న దేవినేని నెహ్రూ అతని భవిష్యత్తు కోసమే టీడీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. 1983లో అప్పట్లో ఎన్టీ చాలా సన్నిహితంగా ఉన్న దేవినేని నెహ్రూ 95 వరకు కూడా టీడీపీలో కొనసాగారు. 95లో టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో అప్పటి మాజీ సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ లో చేరడం జరిగింది. దాదాపు 2 దశాబ్దాల పాటు కాంగ్రెస్ లో వివిధ పదవులు అనుభవించిన దేవినేని నెహ్రూ సొంత పోటీకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. మొత్తంగా కొద్ది రోజులుగా టీడీపీ అధిష్టానం సీనియర్ నేతలతో మంత్రాలు చెబుతున్న దేవినేని నెహ్రూ దాదాపుగా టీడీపీ చేరికకు రంగం సిద్ధమైంది. పార్టీ నేతలు అదేవిధంగా కార్యకర్తలతో ఆయన మాట్లాడిన తర్వాత 2-3 రోజుల్లో అధికారికంగా టీడీపీలో చేరే అవకాశాలు మనకి స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. జ్యోత్స్న. రైట్, థ్యాంక్ యూ మధు.